హాయ్ అండి, అందరికీ నమస్తే. కేవలం బ్రెడ్ షుగర్తో మనం చాలా టేస్టీ అయిన బ్రెడ్ హల్వా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్గా చేయాలన్నా ఇది చేసి పెడితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కన్సిస్టెన్సీ ఉందో, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో. ఈ రెసిపీ చాలా క్విక్గా, చాలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం నేను 7 బ్రెడ్ ముక్కలు తీసుకున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ బ్రెడ్ కానీ ఉంటే అది ఇలా చూపిస్తున్న విధంగా దోస పెనం మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 సైడ్స్ కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ 1 మినిట్ పాటు ఇలా కాల్చుకోవాలండి. బ్రెడ్ని ఫ్రై చేసుకోవడం వల్ల గట్టిగా అవుతుందండి. ఇలా గట్టిగా అయిన బ్రెడ్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల తక్కువ ఆయిల్ పీల్చుకొని తక్కువ నూనెతో మనం రెసిపీ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ముందుగానే బ్రెడ్ అవైలబిలిటీ ఉంటే ముందు రోజు ఒక ప్లేట్లో ప్యాకెట్లోంచి బయట తీసేసి పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఫ్రిడ్జ్లోనైనా ప్యాకెట్లోంచి బయట తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటే బ్రెడ్ అనేది గట్టిగా అవుతుందండి. ఫ్రై చేసుకున్న బ్రెడ్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక చాకు సహాయంతో ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. మీకు ఈజీ అనుకుంటే ఇలా చూపిస్తున్న విధంగా సిజర్తో కూడా ఎడ్జెస్ని కట్ చేసుకొని అలాగే బ్రెడ్ని 4 ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇలా చూపిస్తున్న విధంగా బ్రెడ్లన్నీ ఒక్కొక్క పీస్ని 4 ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు మంచి రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవడం వల్ల మనకి బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ముక్కలు మంచి రంగు వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేడి చేసుకోవాలి. బ్రెడ్ హల్వాలోకి ఒక 20 దాకా జీడిపప్పులు తీసుకొని అవి స్లిట్ చేసుకొని నెయ్యిలో దూరగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులన్నీ తీసేసిన తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా షుగరు, అంటే 250 గ్రామ్స్, 1 కప్పు షుగర్కి 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇందులోనే 2 దంచిన యాలకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ హల్వాకి పాకమేం అవసరం లేదండి, జస్ట్ కన్సిస్టెన్సీ అనేది థిక్ అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 2 నిమిషాలకి మనకి పాకం అనేది రెడీ అవుతుందండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. కనీసం 5 నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే బ్రెడ్ ముక్కలు అనేవి బాగా మెత్తగా అవుతాయి. మెత్తగా అయిన బ్రెడ్ ముక్కల్ని ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బ్రెడ్స్ అన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కోవా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర కోవా అవైలబిలిటీ లేకపోతే పచ్చిపాలు ఒక 150 ml దాకా పోసుకుంటే అవి గడ్డలుగా విరిగి కోవాలాగా తయారవుతాయి. ఇందులోనే మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన హల్వా అనేది రెడీ అవుతుందండి. చూడండి ఇలా చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి, జారుడుగా ఉండాలి, అప్పుడే తినడానికి బాగుంటుంది. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల గట్టి పడిపోద్దండి చల్లారిన తర్వాత. చూడండి ఎంత బాగా ఉందో. బ్రెడ్ హల్వాని వేడివేడిగా తిన్నా లేదా చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ బ్రెడ్ హల్వా రెసిపీ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.